హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్ డే ట్రిప్లో 3 టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసాము. మహానంది, సంగమేశ్వర, ఒంటిమిట్ట. సో దాని ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఏమేం ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఉంటే వన్ డేలో మనం మొత్తం కంప్లీట్ చేయొచ్చు అనేది ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో మేమైతే ట్రావెల్స్ అయితే మాట్లాడుకున్నాము. ఆల్రెడీ వేరే వాళ్ళు వెళ్తున్నారు, సో వాళ్ళతో అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇంకా మా వేద అయితే పాపం తీసుకువెళ్ళట్లేదు, అంటే సమ్మర్ కదా, మరి తనకు కష్టమైపోతుందని ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఇంక తను తీసుకొని వెళ్ళుంటాం. అందరం వెళ్ళట్లే కాబట్టి తను ఇంటి దగ్గరే వదిలేసాము. సో ఇంటి దగ్గర బాగా ఏడ్చింది. మళ్ళీ ఇప్పుడైతే ఓకే, అక్క బాగా చెప్తుంది మీ అందరికి. సో తను ఒప్పించామన్నమాట. సో ఎలాగో ఒప్పుకునింది. మనిషికి 1000 రూపీస్. అంటే మనము ఇండివిజువల్ గా వెళ్ళేటప్పుడు అది బెటరే, బట్ ఫ్యామిలీతో వెళ్తే కలిసి వెళ్తేనే మన కాస్ట్ తగ్గుతుంది. మనం సింగిల్ గా లేదా ఒకరిద్దరు అలా వెళ్ళేటట్టుగా ఉంటే ఇది బెస్టే నాకు తెలిసి. 1000 రూపీస్ 9కి చెప్పారు యాక్చువల్ బస్సు. 10:30కి వచ్చింది. అంటే లీలామహల్ దగ్గర ఉంటుంది ఈ బస్ ట్రావెల్ అనేది. సో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మేము ఇలా మాట్లాడుకున్నాం అనమాట, వెళ్తాము అనేసి. 60 మెంబర్స్ ఎలాగో, వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారు. మిగతా రిమైనింగ్ అంతా మాకు తెలిసిన వాళ్ళంతా ఉన్నాము. బస్ అయితే వచ్చేసింది. సో ఇది బస్సు ట్రావెల్ అనమాట. ఈ బస్సు ఇంకా స్టార్ట్ అయింది మా జర్నీ అయితే. సో హ్యాపీగా ఉండింది. కొంచెం సీట్ అయితే పెద్ద అడ్జస్ట్మెంట్ లేదు, కొంచెం కష్టం అనిపించింది. త్రిబుల్స్ డబుల్స్ ఉంటేనే బాగుంటది. సో ఇంకా మధ్యలో ఒక 2 అవర్స్ తర్వాత బ్రేక్ ఇచ్చారు కాఫీ టీ తాగడానికి. సో ఇంతే, ఇక్కడ ఆపారు. ఇంకా అందరూ నిద్రపోయారు. టీ కాఫీ బ్రేక్ అనే గడికి లేసి వచ్చారు. మా సిస్టర్ మాత్రం అస్సలు రాలేదు. ఇంక మేమైతే ఇంకా కాఫీ తాగేసి వెళ్ళాము. ఇక్కడ బాగుంది కాఫీ అయితే. ఇంకా ఈ రోడ్డు చూడండి, అందరూ నిద్రపోతున్నారు. నేను ఒక్కదాన్ని నాకు తెలిసి నిద్రపోలేదు అనుకుంటా. నాకు అస్సలు నిద్రే రాలేదు. చందమామతో ఆడుకుంటూ ఉన్నాను. చిన్నప్పుడు చాలామంది మనం ఇలానే కదా, చందమామ మనతో వచ్చినట్టు చాలా ఫీల్ అయ్యాము. కాసేపు చందమామతో ఆడుకున్నాను నేను. సో ఇంకా నిద్రే రాలేదు. మార్నింగ్ 1 అవర్ 2 అవర్స్ అలా నిద్రపోయాము. ఇంకా 4:35 కంతా మహానంది అయితే మేము రీచ్ అయిపోయాము. సో ఎంట్రీ అయితే ఇలా ఉంది. మొత్తానికి మార్నింగ్ కదా, చాలా మంది వచ్చారు. ముందర అంతా నిద్రపోతున్నారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది అసలుకి. మార్నింగ్ కాసేపు తర్వాత ఇంకా బాగుంటది. టెంపుల్ లోపల వాటర్ అనేది ఇంకా సూపర్ అసలుకి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా టెంపుల్ దగ్గరలోనే బస్ అయితే ఇక్కడ స్టాప్ చేసేసారు. ఇంకా వచ్చాము. చూసారా మొత్తం అసలుకి జనాలు అనేది మొత్తం షాప్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. మార్నింగ్ కదా, 4:35 అలా అవుతుంది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అప్పుడే అందరూ చాలా వరకు వస్తూ ఉన్నారు జనాలు అనేది. మనం ఇక్కడ నుంచి కొంచెం ఇటు సైడ్ కూడా మనకి ఒక హోటల్ అనేది ఉంది. ఇక్కడ టెంపుల్ ముందర ఇలా ఉంది. శివుడు ఫోటో చూసారు ఎంత బాగుందో చూడడానికి. మొత్తం నైట్ నిద్రపోయినట్టున్నారు. సో మనం ఇక్కడ నిద్ర చేయనా కూడా చాలా మంచిదంట. వన్ డే అలా నిద్ర చేస్తే. ఇక్కడ నుంచి మనం కొంచెం స్ట్రైట్ గా వెళ్తే, అంటే కొంతమంది స్నానాలు చేయాలి అనుకుంటారు కదా, మనకి ఇక్కడ టీటీడీ వాళ్ళది సత్రం కూడా ఉంది, చూపిస్తాను నేను. ఇంకా అంతే, టెంపుల్ దగ్గర అంతా ఇలా ఉంది. ఒకసారి మీకు వ్యూ అయితే చూడండి. కాసేపు తర్వాత మళ్ళీ ఫుల్ వ్యూ అయితే పెడతాను. మార్నింగ్ కదా, కొంచెం ఇలానే ఉంటుంది వ్యూ. సో ఇక్కడ టీటీడీ వాళ్ళది సత్రం ఉంది. సో మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి ఒకవేళ కొంతమంది అక్కడే స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే చాలా మంది కోనేట్లో మునిగేసి అలాగనే వెళ్ళిపోతారు టెంపుల్ కి. సో మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, బట్ అవంత అంతే బాగా అయితే లేవు. ఫుల్ రష్ ఉన్నారు అసలు. ఆ వాష్రూమ్స్ కి సరిపోలేదు వెళ్ళిన మెంబర్స్. సో మనం రూమ్ తీసుకుంటేనే బెస్ట్. వన్ డే స్టే చేసేటట్టుకుంటే రూమ్ తీసుకోండి. లేదు మనం వన్ డేలో రిటర్న్ అయితే మనకు అవసరం లేదు. మార్నింగ్ కదా, ఫుల్ నిద్ర వస్తూ వెళ్తూ ఉంటే అందరితో. సో అంతే. ఇది టెంపుల్ కి 2 సైడ్స్ అయితే దారి ఉంది. ముందు ఫ్రంట్ ఒకటి చూసారు కదా, ఇది ఒక దారి అనమాట. అంటే ఇక్కడ మనం స్నానాలు చేసి వెళ్ళే వాళ్ళు ఇట్లా వెళ్తారు. డైరెక్ట్ గా వెళ్ళాలనుకుంటే మనం అటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆ బస్ ఉంది కదా, అటు సైడ్ మనకి రైట్ సైడే వాష్రూమ్ కూడా ఉంది. సో ఫుల్ రష్ అయితే ఉన్నారు అక్కడ. మేము ఇంకా అక్కడికి వెళ్ళలేక ఇక్కడే బ్రష్ చేసి, మా దగ్గర వాటర్ ఉంటే అక్కడ వాటర్ కూడా ఉంది మనకి. సో అక్కడ వాటర్ తీసుకొని బ్రష్ చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా. సో మాతో వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు. మేమైతే మాకు సెపరేట్గా మేమైతే వెళ్ళిపోయాము. దారి నుంచి అయితే వచ్చాము. ఇంత ముందుకు ఒక దారి ఉంది కదా, సో ఇది ఇంకో దారి. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ. స్టార్టింగ్లో మనకి ఇక్కడ టెంకాయ తీసుకుంటాం కదా, మనకు కావాల్సిన వస్తువులు ఇక్కడే దొరుకుతాయి. ఇంకా షాప్స్ అయితే లేవు. లోపల ఈ ఒక్క షాపే ఉంది. మనకు దాని పక్కనే ఎంట్రీ కూడా ఉంటుంది. ఇక్కడ మనం స్లిప్పర్స్, బ్యాగ్ అవి పెట్టుకోవడానికి. సో లోపల టెంపుల్ లోపల ఇలా అయితే ఉంది. మన ఫోన్ నాట్ అలౌడ్, అదైతే తెలుసుకోవాలి. అంటే కొంచెం పర్మిషన్ తీసుకోవాలంట. నాకు ఆ విషయం తెలీదు, మళ్ళీ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఇక్కడ
టెంపుల్లో కోనేరు ఉంది కదా, మీకు మొత్తం చూపిద్దాం అనుకున్నాను, బట్ నో ఛాన్స్. వాటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక్కడ కదంబ చెట్టు ఉంది, లలితాదేవి అందులో ఉంటుందంట. సో పిల్లలు పుట్టాలి అనుకుని ఉంటారు కదా, వాళ్ళు ఆ చెట్టు ప్రదక్షిణం చేస్తే పిల్లలు పుడతారని అక్కడ రాసుంది. మంచిదంట ఆ చెట్టు. సో అంతే, టెంపుల్ స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. శివుడు పార్వతి అమ్మవారు వాళ్ళు చూడడానికి చాలా బాగుంది. మార్నింగ్ తో చాలా మంచి రీఫ్రెష్గా అనిపించింది నాకు ఈ టెంపుల్ మొత్తం చూస్తూ ఉంటే. 6 లోపల వెళ్తే 200 టికెట్, 6 తర్వాత 6:30 లోపు వెళ్తే 50 రూపీస్, అదే సేమ్ టికెట్. సో తర్వాత 6:30 నుంచి ఫ్రీ దర్శనము. సో ఇలా అయితే ఉంది అక్కడ. డీటెయిల్స్ అయితే కనుక్కునే విధం, ఇక్కడైతే మార్నింగ్ తో అగర్బత్తి అవి ఓపెన్ చేసే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. సో ముందు టెంపుల్ ఇదొక దారి, మనం ఇంత ముందుకు మేము వెళ్ళింది ఒక దారి కదా. ఇది శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయం. మనకి 9 నందీశ్వరులు అయితే ఉంటారు, అందులో ఒకటి మహానంది. ఇంకా మనకి 8 ఉంటాయి, చుట్టుపక్కలే ఉంటుంది. మనకి రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. సో ఆ మ్యాప్ చూసుకుంటూ మనం మిగతా మహానంది దర్శనం కూడా చేసుకోవచ్చు. మీకు వెళ్ళాలి అనుకుంటే అక్కడ మనం డీటెయిల్స్ ఉంటాయి, మనం వెళ్ళొచ్చు. సో నందీశ్వర్ ఇక్కడ చూడడానికి మార్నింగ్ తో చూసారు కదా, మార్నింగ్ కానీ ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఈ టెంపుల్ గురించి చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు రోజు ఆవు వచ్చి పాలిచ్చి వెళ్ళేది, డైలీ పాలిచ్చి వెళ్తూ ఉంటే అక్కడ కాపలాదారులు ఉంటారు కదా, సో అక్కడ పాలు ఇవ్వదన్నమాట ఆవు. ఎందుకు ఇవ్వట్లేదు అనేసి డౌట్ వచ్చి ఒకరోజు ఆవుని ఫాలో అవుతూ వస్తాడనమాట. అక్కడ చూస్తాడు ఆ పాలు అనేది శివయ్యకి రోజు పడుతూ ఉంటుందన్నమాట, పుట్టలో నుంచి పాలు విడిచేది. సో అది చూసి ఒకసారిగా కాపలాదారుడు అరుస్తాడు. అప్పుడు ఆవు తెలియకుండా పుట్టని తగులుతుంది కాలు. అప్పుడు శివయ్య అనేది కొంచెం కిందకి వంగినట్టు ఉంటుంది. సో మన టెంపుల్లో చూస్తే సేమ్ మనకి మామూలుగా శివుడు ఉంటారు కదా, సో ఆ టైప్ ఉండదు, కొంచెం కిందకి అణిగినట్టు ఉంటుంది, షేప్ కొంచెం వేరేలా. సో అది చూడండి, మనం డైరెక్ట్ గా చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది టెంపుల్లో. గంగాదేవి శివయ్యని అడిగిందంట, అందరూ పాపాలు పోవడానికి గంగా నదిలో మునుగుతారు, ఆ పాపాలన్నీ నాకు వస్తున్నాయి కదా, దీని నుంచి నేను తగ్గించుకోవడానికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగితే శివయ్య వచ్చి మహానంది ఉంది కదా, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి అక్కడ మునిగేసిరా, ఆ పాపాలన్నీ పోతాయి, అంత మంచి పవిత్రమైన స్థలం ఇది, ఆ వాటర్ కూడా చాలా ప్యూర్ గా ఉంటాయి, మనకి వన్స్ మనం వెళ్ళామంటే బయటకి రావాలని కూడా అనిపించదు. ఇంకా మేము దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఫోన్ అనేది మనకి ఎంట్రన్స్ లోనే ఇచ్చేసి వెళ్ళిపోవాలి, లగేజ్ ఫోను. బట్ లగేజ్ ఇంకా మనం బట్టలు తెచ్చుకుంటాం కాబట్టి సో మేము మాతో తీసుకెళ్ళాము. అక్కడైతే నిజంగా చాలా బాగుంది, కోనేట్ల నుంచి అసలు బయటికి రావాలనే లేదు. సో మనకి 3 కోనేర్లని ఉంటాయి, బ్రహ్మ కోనేరు, విష్ణు కోనేరు, రుద్రకుండం అనేసి. మనకి లోపల ఉండేది రుద్రకుండము, స్టార్టింగ్ లో 2 ఉంటాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అది బ్రహ్మ కోణము, విష్ణు కోనేరు 2 ఉంటాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు, కానీ చాలా బాగుంటది. మనం ఎంత మునిగినా కానీ మనకి వాటర్ అనేది అసలుకి కలరే చేంజ్ అవ్వవు. ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది కదా. వీలైనంత వరకు ఫుడ్ మనమే చేసుకుంటే బెస్ట్. ఇక్కడైతే మహానందిలో అయితే ఓకే, కానీ మహానందిలో కొంచెం ముందుకు వెళ్తే పెద్ద మహానంది వైట్ గా వస్తుంది, చాలా బాగుంది. సో నేను దారిలో వెళ్తూ చూసాను, సో అదైతే మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం అయితే నేను మిస్ అవ్వను. ఎవరైనా వెళ్తే మాత్రం కొత్తగా అది కూడా చూసేసి రండి, చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వకండి. మహానంది టెంపుల్ కర్నూలులో ఉంది. మనకి తిరుపతి నుంచి మహానందికి 5.5-6 అవర్స్ అయితే జర్నీ. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. సో నాకైతే రావాలనిపించలేదు, బట్ మన ట్రావెల్ వాళ్ళతో వెళ్ళాం కాబట్టి వాళ్ళ టైమింగ్స్ లో మనం తిరిగి వచ్చేవాలి. సో మనమే వెళ్తే మనం హాఫ్ డే కాదు ఫుల్ డే కూడా ఉండొచ్చు, చాలా బాగుంటది వాటర్ ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా సంగమేశ్వర అలా సైడ్ వెళ్తే మనం ఫుడ్ అస్సలు దొరకదు. సో వీలైనంత వరకు కాదు, మాక్సిమం ఫుడ్ సేఫ్టీగా తెచ్చుకునేదే బెస్ట్. ఇక్కడ నుంచి మేము సంగమేశ్వర టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం శ్రీశైలం వెళ్ళొచ్చు, అహోబిలము, యాగంటి ఇలా ప్లాన్ చేసుకోండి. సంగమేశ్వర అనేది ఫుల్ అసలుకి చాలా కష్టం ఈ సమ్మర్ లో. మొత్తం చెట్టులు కూడా చాలా తక్కువ, ఎడారి లాగా ఎక్కువ ఎండకి తట్టుకోలేమన్నమాట. మనకి ఇటు సైడ్ బస్సెస్ కూడా ఏం వెళ్ళవు, మన ట్రావెల్స్ మనం మాట్లాడుకొని వెళ్తాం కదా, సో ఆ ట్రావెల్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎంత దూరం వెళ్తే సంగమేశ్వర అనేది టెంపుల్ బాగుంటుంది, కానీ సో జర్నీ అనేది చాలా కష్టంగా ఉంటుందో, వీలైనంత వరకు అది కూడా చూసుకోండి. చాలా కష్టం అటు సైడ్, మేము చాలా ఫేస్ చేస్తాం అలాంటివి. సో ముందు జాగ్రత్తకి మీకు చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందని. నేను సెకండ్ పార్ట్ పెడతాను సంగమేశ్వర, అది కూడా చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఆల్రెడీ మహానంది వెళ్ళిన వారు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.